హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఊటీ ఫుల్ ట్రిప్ పార్ట్ 1 పెట్టయితే దగ్గర 1 వీక్ అయితే అవుతుంది. సో ఎడిటింగ్ వల్ల అయితే పార్ట్ 2 పెట్టడం అయితే లేట్ అయింది. సో మీ ముందుకైతే పార్ట్ 2తో వచ్చేసాను. సో దీంట్లో చాలా లొకేషన్స్ అయితే నేను చూపించున్నాను. సో కొడైకెనాల్ ఫుల్ ట్రిప్ మీరు దీంట్లో చూసేయచ్చు. అలాగే ఊటీలో అయితే ఇంకొన్ని మిస్ అయిన ప్లేసెస్ అయితే దీంట్లో చూపించున్నాను. సో వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. సో ప్రజెంట్ ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ అయితే అందరికీ తెలిసిందే అండి, కొడైకెనాల్ వాటర్ ఫాల్స్ అండి. చాలా ఫేమస్, ఇది చాలా బాగుంది, చూడడానికి అట్రాక్ట్ అయిపోయినట్టుంది. సో మీరే చూడండి ఎంతమంది క్రౌడ్ ఉన్నారో ఇక్కడ. సో మొత్తం చూపిస్తానో చూసేయండి. నెక్స్ట్ ఈ లొకేషన్ చూసుకుంటే కొడైకెనాల్ లేక్ అండి. ప్రజెంట్ మేము కొడైకెనాల్లోనే ఉన్నాం. సో స్టార్టింగ్ 4 minutes వరకు కూడా మీకు కొడైకెనాల్ లొకేషన్సే చూపిస్తాను. సో ఇక్కడ నుంచి అయితే చూడండి కొడైకెనాల్ సిటీ వ్యూ ఎలా ఉందో. వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి మాత్రం ఎండింగ్లో ఒక సర్ప్రైజ్ అయితే ఉంటుందండి. అదేంటంటే మనం టీ గార్డెన్కి అయితే వెళ్ళున్నాం ఊటీలో. సో ఆ క్లిప్ అయితే ఉంటుంది. టీ గార్డెన్కి వెళ్ళడమే కాకుండా టీ ఫ్యాక్టరీకి కూడా వెళ్ళాము. సో టీ లీవ్స్ని తీసుకొని ఎలా వాళ్ళు టీ పౌడర్ చేస్తారనేది క్లారిటీగా అయితే చూపించున్నానండి. సో వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఈ లొకేషన్ చూసుకుంటే రాక్ పిల్లర్స్ అంటారండి కొడైకెనాల్లోని, ఇది కూడా. సో స్నో చూడండి ఎలా ఉందో. రారా మీరంతా. ఇది కూడా కొడైకెనాల్లోనే ఇంకొక ఏరియా అండి. ఇది వచ్చేసరికి కొడైకెనాల్ ఫారెస్ట్ అండి, చూడండి ఎలా ఉందో. సో కొడైకెనాల్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము స్టేయింగ్ కోసం అయితే రూమ్స్ అయితే చెక్ చేస్తున్నాము. సో ఒక 2 daysకి అయితే. సో ఇక్కడైతే ఉంటాయని చూస్తున్నామండి. స్నో చూడండి అసలు ఎలా ఉందో. సో ఇంక ఇది చూసుకుంటే కూకర్స్ వాక్ అంటారండి, కొడైకెనాల్లోనే వ్యూ పాయింట్ అండి, చాలా బాగుంటుంది ఇది. సో కూకర్స్ వాక్ అంటారు. సో బ్రిడ్జ్ అవతల సైడ్ చూసుకుంటే మొత్తం లోయలా ఉంటుంది. సో వ్యూ బాగుంటుంది చూడడానికి. ఎన్ని హిల్స్ ఉన్నాయో చూడండి. సో ఇక్కడికి కొడైకెనాల్ ట్రిప్ అయితే అయిపోయిందండి. ఇక్కడ నుంచి ఊటీలో మిస్ అయిన లొకేషన్స్ అన్ని ఇక్కడ చూపిస్తాను. సో ప్రెసెంట్ నేను చూపిస్తున్నది అయితే నీలగిరి హిల్స్ అండి, క్వీన్ ఆఫ్ ద హిల్స్ అని కూడా చెప్తారు. సో చాలా హిల్స్ అయితే కలిసి అయితే ఉంటాయి ఇక్కడ. సో చూడండి ఎంత బాగుందో లొకేషన్.
సో ప్రెసెంట్ ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ చూసుకుంటే లేక్ అండి ఇది. సో ఊటీ లేక్ అంటారు. ఇందాక మనం చూసింది కొడైకెనాల్ లేక్ అండి, ఇప్పుడు ఊటీ లేక్ ఇది. సో చాలా బాగుంది లొకేషన్ ఇది కూడా. సో నెక్స్ట్ ఇది కూడా లేకేనండి, పైకారా లేక్ అంటారు. సో 3 లేక్స్ అయితే చూసాము ఇప్పటికి మనము. సో ఇక్కడైతే బోట్ అయితే మనకు అవైలబుల్లో ఉంది. సో బోట్ రైడ్ అయితే చేయొచ్చు మనము. సో ఇంక ఈ లొకేషన్ చూసుకుంటే బొటానికల్ గార్డెన్లో అండి ఇది. సో థీమ్స్ పార్క్ అని చెప్తారు. సో చాలా బాగుంది ఈ లొకేషన్. నేను పార్ట్ 1లో పెడదాం అనుకున్నాను, బట్ క్లిప్ అనేది మిస్ అయింది. సో అందుకని ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. సో చాలా బాగుంది లొకేషన్ ఇది కూడా. ఇక్కడ వచ్చే పక్షుల సౌండ్స్ మనసుకి ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయండి. సో ఇది కూడా బొటానికల్ గార్డెన్లోనే అండి, థీమ్స్ పార్క్లోనే. గ్రీన్ టన్నల్ అంటారు. సో టన్నల్ మొత్తం మనకైతే చెట్లతో అయితే నిండుంటుంది ఇది. సో ఇప్పుడైతే సెకండ్ మెయిన్ కాన్సెప్ట్లోకి వచ్చేసామండి, టీ గార్డెన్. సో ఫస్ట్ మెయిన్ కాన్సెప్ట్ చూసుకుంటే కొడైకెనాల్ అండి, ఇప్పుడు తర్వాత అయితే టీ గార్డెన్ అండి. చాలా బాగుంది టీ గార్డెన్ కూడా. సో మొత్తం ఇక్కడ టీ ప్లాంట్స్ అయితే మెయిన్. సో చాలా బాగుంది. ఇక్కడ మనము ఈ వీడియోలో టీ లీవ్స్ని తీసుకొని టీ పౌడర్ ఎలా రెడీ చేస్తారో కూడా చూపించున్నాను. సో ఇక్కడ వరకు వీడియోని ఎవరు చూసుంటారో వాళ్ళకైతే ఇప్పుడు తెలుస్తుంది ఎలా పౌడర్ రెడీ చేస్తారనేది. సో వీడియోని ఇంకా లైక్ చేయకుంటే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మన వీడియోస్ని చూస్తున్న వాళ్ళకి పార్ట్ 1 కూడా మన ఛానల్లో అయితే ఉందండి. సో వీడియోస్లోకి వెళ్ళైతే చూడండి. ఇక్కడ నుంచి చూడండి మనకు ఫ్లవర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చాలా. సో బొటానికల్ గార్డెన్ చూస్తున్నట్టే అనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తుంటే. చాలా బాగుంది వ్యూ. ఇంతకి మీకు ఏ లొకేషన్ బాగా నచ్చిందో కామెంట్లో అయితే చెప్పండి. సో ఇప్పుడైతే మనం టీ ఫ్యాక్టరీలోకి అయితే వెళ్తున్నామండి. సో టీ పౌడర్ని ఎలా రెడీ చేస్తారో మనమైతే పూర్తిగా అయితే లైవ్లో చూద్దాము. సో ప్రజెంట్ ఫ్యాక్టరీలో అయితే ఉన్నామండి. సో టీ ఫ్యాక్టరీలో. సో టీ పౌడర్ని ఎలా రెడీ చేస్తారో ప్రాసెస్ మొత్తం లైవ్లో అయితే చూపిస్తాను, చూసేయండి. ఏ సంవత్సరం టీ కనిపెట్టారు, ఏ
तो ब्रिटिश वाले ऐसे में क्या भी लाए सर సో చూస్తున్నారా ఇక్కడైతే లీవ్స్ అయితే తీసుకుంటున్నారు వాళ్ళు లీవ్స్ని. சென்சார் ஆட்டோமேட்டிக் தாளம் ஜனங்கள்லாம் அந்த ஒரு ஓரத்தின் வழியாக கீழ்ப்பகுதியில் உள்ள ரோட்டரி இயந்திரத்தை அடைகிறது. இதன் உள்ளே சென்று இலை கசக்கி பிழிந்து ఆ లీవ్స్ని అయితే ఈ మిషన్లో అయితే వేస్తున్నారు. ఈ మిషన్ అయితే కట్ చేస్తున్నట్టుంది. அடைகிறது. சிடிசி என்பது கட்டிங் கேர்லிங் என்பதாகும். ஒன்றின் பின் ஒன்றாக அமைந்துள்ள 5 சிடிசி இயந்திரங்கள் வழியாக தேவையானது உள்ளே புகுந்து வெளியே வரும்போது சிறு சிறு துகில்களாக வெட்டப்பட்டு சுருக்கப்படுகிறது. இப்பொழுது அடுத்த இயந்திரமாக பூமியை பொதுவான தொழில்நுட்பமாக ఆ లీవ్స్ అయితే ఈ మిషన్లో అయితే మనకైతే పౌడర్ అవ్వడం జరుగుతుందండి. సో చూసారా చైన్ ఎలా ఉందో. సో ఇక్కడ నుంచి అయితే మొత్తం వెళ్తుంది అది. సో చూస్తున్నారా ఇక్కడైతే పౌడర్ అయితే మనకు అయిపోయింది. సో టీ పౌడర్ అయితే రెడీ అయిపోయింది మనకి. సో ఇదండి టీ పౌడర్ మేకింగ్ ప్రాసెస్. సో మొత్తం మీకు చూపించానని అనుకుంటున్నాను. సో ఊటీలో కొడైకెనాల్లో మొత్తం మేము చూసిన లొకేషన్స్ అన్ని మ్యాక్సిమం కవర్ అయితే చేశాను మీకు వీడియోలో. సో ఇప్పుడైతే మేము మైసూర్ అయితే స్టార్ట్ అవుతున్నామండి, కర్ణాటకకి. సో మైసూర్ ప్యాలెస్ చూడడానికి అయితే స్టార్ట్ అవుతున్నాము. సో ఇంకా లాస్ట్లో అయితే ఈ షాప్కి అయితే వచ్చి ఊటీ చాక్లెట్స్ అయితే కొన్ని తీసుకున్నామండి. ఊటీకి అయితే బాయ్ బాయ్ చెప్పేసి మైసూర్కి అయితే స్టార్ట్ అవుతున్నామండి. సో ఇక్కడ వెళ్తున్న దారిలో అయితే కొన్ని ఎలిమల్స్ అయితే కనిపించాయి. సో ఎలిఫెంట్ అయితే కనిపించింది. సో అది మీకైతే ఈ వీడియోలో అయితే పెడుతున్నాను చూడండి. మైసూర్ వీడియో కూడా దీంట్లోనే పెడదాం అనుకున్నాను, కానీ లెంత్ ఎక్కువ అవుతుందని దీంట్లో అయితే పెట్టట్లేదండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 3 అయితే మైసూర్ వీడియో అయితే పెడతానండి. సో ప్లీజ్ డూ వాచ్. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.